Today our topic is chain sets. Okay, right. Chain set అంటే ఏంటంటే బేసిక్గా I have two sandbox. One is developer sandbox, second one is the production sandbox. సో నేను ఏదైతే వర్క్ చేశానో అది నేను ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాను. సో హౌ టు డిప్లాయ్. సో ఫస్ట్ I have to go for chain set. చైన్ సెట్ యూజ్ చేసి నేను ఏదైతే వర్క్ డెవలప్ చేశానో ఆ వర్క్ని ప్రొడక్షన్లోకి మూవ్ చేసుకోగలుగుతాను. ఓకే, దెర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈస్ అవుట్ బౌండ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఇన్ బౌండ్. సో చైన్ సెట్ ఇన్ టూ టైప్స్ అండి. ఫస్ట్ వన్ ఈస్ ఇన్ బౌండ్ చైన్ సెట్ అండ్ సెకండ్ వన్ ఈస్ అవుట్ బౌండ్ చైన్ సెట్. ఓకే, see here, P1 my developer sandbox, so P2 is my production. ఓకే, సి నేను ఏం చేశానంటే P1 నుంచి P2కి నేను నా వర్క్ ఏదైతే నచ్చినట్టు ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఫీల్డ్ ఆర్ వాటర్ ఇట్ మే బి అపెక్స్ ట్రిగ్గర్ విజువల్ పర్పస్. సో మన సేల్స్ ఫోర్స్లో ఎన్నైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ అన్ని కాంపోనెంట్స్ని కూడా P1 నుంచి P2కి నేను మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, P1 అవుట్ బౌండ్ ఆఫ్ P1 అండ్ ఇన్ బౌండ్ ఆఫ్ P2. సో ఈ ఆర్ఎంఆర్కి ఏమవుతుందండి, P1కి వచ్చి అవుట్ బౌండ్ అవుతుందండి, P2కి వచ్చి ఇన్ బౌండ్ అవుతుంది. దెన్ సెకండ్ వన్, నేను ఇప్పుడు ప్రొడక్షన్ నుంచి డెవలపర్ శాండ్బాక్స్ పంపిస్తున్నాను. అదేమవుతుందండి, ఇప్పుడు P2కి ఇది అవుట్ బౌండ్ అవుతుంది, దెన్ P1కి ఇది ఇన్ బౌండ్ చైన్ సెట్ అవుతుందండి. ఓకే, సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ యాప్ సెటప్లో డిప్లాయ్లోకి వెళ్తే కనుక యూ కెన్ ఫైండ్ డిప్లాయ్ కనెక్షన్స్ అండ్ అవుట్ బౌండ్ చైన్ సెట్ యాజ్ వెల్ as ఇన్ బౌండ్ చైన్ సెట్. ఓకే, ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ అవుట్ బౌండ్. సో నేను ఏం చేస్తున్నానండి, శాండ్ బాక్స్ నుంచి డెవలపర్ శాండ్ బాక్స్ నుంచి ప్రొడక్షన్కి నేను నా ఆబ్జెక్ట్ని మూవ్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నేను ఏం చేశాను, ఐ హ్యావ్ టు క్రియేట్ న్యూ. ఓకే, సో న్యూ చైన్ సెట్ని క్రియేట్ చేస్తున్నాను. రైట్, ఆ చైన్ సెట్కి ఒక నేమ్ ఇచ్చాను, నథింగ్ బట్ టెస్ట్ అనే నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చి దాన్ని సేవ్ చేసుకున్నాను. సో సేవ్ అయింది. అది సేవ్ అయిన తర్వాత అందులో నేను కాంపోనెంట్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏదైతే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఫీల్డ్ ఏదో వాట్ ఇట్ మే బి, సో అందులో నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు నేను యాడ్ చేసుకొని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో ఏ కాంపోనెంట్ మీరు యాడ్ చేద్దాం అనుకున్నారు, ఆబ్జెక్ట్, ప్రొఫైల్, ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ మనకి ఒక స్క్రోలింగ్లో వస్తున్నాయి. సో అందులో నేను టెస్ట్ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. సో దీన్ని ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని టిక్ మార్క్ చేసుకుని యాడ్ టు చైన్ సెట్ ఇచ్చాను. జస్ట్ వన్ మినిట్. ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేశానండి, ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి కాలేజ్ అనేది ఒక అప్లికేషన్ అనుకుంటే దాంట్లో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేను డిప్లాయ్ చేస్తున్నాను, ప్రొడక్షన్కి మూవ్ చేస్తున్నాను. సో స్టూడెంట్ సంబంధించిన క్రైటీరియా, తను ఏ చూడాలి, తను ఏవేవి యాక్సెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అంటే ఒక క్రైటీరియా మనం మెన్షన్ చేసి పెట్టుకుంటాం ప్రొఫైల్లో. సో ఆ ఆబ్జెక్ట్తో పాటు స్టూడెంట్ సంబంధించిన ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, సో దానికి సంబంధించిన ఏమైనా ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉంటే కనుక ఓకే యాడ్ చేయాలి. ఓకే, లైక్ దెన్ సో డిప్లాయ్. ఫస్ట్ ఏంటంటే మనం డిప్లాయ్ని అలౌ చేయాలి. మనం ఏం చేస్తామంటే సెటప్కి వెళ్ళి డిప్లాయ్మెంట్ కనెక్షన్స్కి వెళ్ళి క్లిక్ ఎడిట్. సో మనం దేనికి కనెక్షన్ ఉన్నాయంటే మనం ప్రొడక్షన్కి. సో ప్రొడక్షన్కి ఇచ్చి అలౌ, చూడండి అలౌ ఇన్ బౌండ్ చైన్ సెట్ మార్క్ చేసి సేవ్ చేసుకోవాలి. ఓకే, రైట్, సేవ్ చేసిన తర్వాత మనము మన టెస్ట్కి వచ్చి దాన్ని మనం చైన్ సెట్ టెస్ట్ ఓపెన్ చేసుకుని దాంట్లో డైరెక్ట్ అప్లోడ్ అవ్వగానే ఆటోమేటిక్గా అది అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను కదా, ఆబ్జెక్ట్తో పాటు దానికి పేజ్ లేఅవుట్, లిస్ట్ వ్యూస్, ఎవ్రీథింగ్ అంతా కూడా ఉంటుంది. సో అవి కూడా మనకి ఇక్కడ వ్యూ డిపెండెన్స్, దానికి డిపెండ్ అయిన ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయిన అన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. సో అవి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు కావాలంటే కనుక.
ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్ మనం పేజ్ లేఅవుట్ పెట్టే డిజైన్ చేస్తాం కదా, సో దాన్ని మనం ఇక్కడ పిక్ అండ్ యాడ్ చేయాలి. యాడ్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే కనుక అది అప్లోడ్ అవుతుంది. దెన్ ఇప్పుడు మనము ఇన్బాండ్కి వెళ్దాం. ఓకే, సో అప్లోడ్ అయిపోయింది. యూ కెన్ గో ఫర్ అగైన్ ఇన్బాండ్. యూ హ్యావ్ టు గో ఫర్ డిప్లాయ్. ఇప్పుడు ఇన్బాండ్ క్లిక్ చేశాను ఎందుకంటే అప్లోడ్ అయిపోయింది. సో ఇన్బాండ్కి వెళ్ళి నేను వేరే ఆర్గనైజేషన్ ప్రొడక్షన్లో ఇన్బాండ్కి వెళ్ళి ఇన్బాండ్ క్లిక్ చేస్తే కనుక చూడండి, సో నాకు ఆల్రెడీ ఎవరైతే పంపించారో అవి ఇక్కడ చూపిస్తుంది. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, డిప్లాయ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుందండి, డిప్లాయ్ అయిపోతుంది. దెన్ డిప్లాయ్ అండ్ సక్సెస్ మెసేజ్ కూడా మనకి చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.